నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును. జకర్యా 3వ అధ్యాయము 7వ వచనం. యథార్థంగా ప్రవర్తించు వారిని, నీతిని అనుసరించు వారిని, హృదయపూర్వకముగా నిజముగా పలుకు వారిని దేవుడు సజీవుల లెక్కల్లో ఉంచి తన సన్నిధిలో నిలుచు భాగ్యము వారికి అనుగ్రహించును. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపవచ్చును. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతను కోరుకొనివాడు. దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును, ఆ విశ్వాసము ద్వారా పరిశుద్ధత కలుగును. పరిశుద్ధతలో మాత్రమే ప్రభువు యొక్క ముఖదర్శనము చేయుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు అంతరాత్మను పరిశోధించువాడు, అంతరాత్మలో సత్యమును కోరువాడు. నీ హృదయమనే ఆలయములో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆయన సన్నిధి మనకు పెన్నిది. దివారాత్రములు వాక్యమును ధ్యానించుము, మానక ప్రార్థించుము, ప్రతినిత్యము స్తుతించుము. ప్రభువైన యేసుక్రీస్తు వరుడుగా తన వధువు కోసం రానయున్నాడు. ఆయన సన్నిధిలో నిలకడగా ఉండుటకు సిద్ధపడుము. నిష్కల్మషమైన మనసుతో, పరిశుద్ధ తలంపులతో దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.